3 సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు. మరి అలాంటి ఆయన పేరు చెబితే ఆయన చేసిన పేదవాడి కోసం ఆయన చేసిన ఒక్కటంటే వస్తుందా అని అడుగుతా ఉన్నాను. 2 చేతులు పైకెత్తాను. ఇలా 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 మరో వంక మీ బిడ్డ కరోనా లాంటి కష్టంలో కూడా మీ బిడ్డ ఎప్పుడూ సాకులు ఎత్తుక్కోలేదు. సాకులు చూపకుండా ఏ ఒక్క డీబీటీ అంటే ఏ ఒక్క బటన్ నొక్కడం ఆగకుండా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు బాగుండాలి, ఆ అక్క చెల్లెమ్మల పిల్లలు బాగుండాలి, ఆ అక్క చెల్లెమ్మల బతుకులు బాగుండాలి అని వాళ్ళ కష్టం మీ బిడ్డ కష్టం కన్నా కూడా ఎక్కువ అని చెప్పి భావించి కరోనా లాంటి కష్టాల్లో కూడా ఏ రోజు సాకులు చూపలేదు మీ బిడ్డ. బటన్ నొక్కడం ఎక్కడా కూడా మీ బిడ్డ ఆపలేదు అన్నది మీ అందరి సమక్షంలో గర్వంగా కూడా చెప్తా ఉన్నా. కాబట్టి మీ జగన్ ఇలా ఈ రోజున స్వచ్ఛమైన మనసుతో మంచి చేశానన్న ఆత్మవిశ్వాసంతో మంచి చేశానన్న ఆత్మసంతృప్తితో మీ ముందు మరోసారి సవినయంగా నిలబడ్డాడు. తలెత్తుకుని మీ బిడ్డ నిలబడ్డాడు మీ అందరి ముందు. 2024 ఎన్నికల్లో కూడా చేయలేని ఏ వాగ్దానాలు మేనిఫెస్టోలో మీ బిడ్డ పెట్టడు. నా రాష్ట్ర ప్రజల్ని, నన్ను నమ్ముకున్న ప్రజల్ని ఎన్నటికీ కూడా మీ బిడ్డ మోసం చేయడు. బాబు మాదిరిగా రోల్ గోల్డ్ దుకాణం తెరవడు. దాని బంగారం అని చెప్పి నమ్మించే కార్యక్రమం మీ బిడ్డ చేయడు. చంద్రబాబు పెట్టే వాగ్దానాల వేలంలో మీ బిడ్డ పాల్గొనడు. ఈ బాబు తన 14 ఏళ్ల కాలంలో తాను 3 సార్లు సీఎంగానే ఉన్నాను అని చెప్పుకునే కాలంలో 14 ఏళ్ళు సీఎంగా చేశాను అని చెప్పుకునే కాలంలో మీ ఇంటికి ఏం చేశాడు, మీ ఇంటికి ఏమిచ్చాడు అని ఆ చంద్రబాబు